ఒక బిలీఫ్ సిస్టమ్‌ని నిజంగా హోప్ అనేది రెగ్యులేట్ చేస్తుందంటారా? క్రియేట్ చేస్తుంది, రెగ్యులేట్ చేయదు. సో ఫస్ట్ మీనింగ్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో ఆ మీనింగ్ అనేది మీ ఫీలింగ్స్ని డిసైడ్ చేస్తుంది. మీరు బ్యాడ్ మీనింగ్ ఇచ్చారనుకోండి, బ్యాడ్ ఫీలింగ్స్తోనే సఫర్ అవుతారు. మీరు దానికి పాజిటివ్ మీనింగ్ ఇచ్చారనుకోండి, పాజిటివ్ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే మీ మీనింగ్తో అటాచ్ అయ్యాయో ఇవి మెటీరియలైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి మీ బిహేవియర్గా మారుతుంది. ఓకే. మీరు ఒక పాజిటివ్ మీనింగ్తో, పాజిటివ్ ఎక్స్పీరియన్స్తో ఆపరేట్ అవుతున్నప్పుడు మీ బిహేవియర్ బై డిఫాల్ట్ పాజిటివ్గానే ఉంటుంది. ఓకే. సో మీ బిహేవియర్ ఎప్పుడైతే ఆల్రెడీ ఫార్మ్ అయిందో ఆ బిహేవియర్ రిపీటెడ్గా చేయటం వల్ల ఏం జరిగింది, ఆ బిహేవియర్ మీకు హ్యాబిట్గా మారిపోయింది. అండ్ ఫైనలీ అది మీ బిలీఫ్ సిస్టమ్గా మారిపోయింది. ఎప్పుడైతే బిలీఫ్ సిస్టమ్గా మారిపోయిందో మీకే తెలియదు నాకు ఇది బిలీఫ్ సిస్టమ్గా మారిపోయిందని. కాబట్టి మీకు అది డిఫాల్ట్ మెకానిజంగా క్రియేట్ అయిపోయింది. సో ఒక బిలీఫ్ సిస్టమ్కి ముందు మీరిచ్చే మీనింగ్ ఇంపార్టెంట్. లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి మీరు ఏం మీనింగ్ ఇస్తున్నారో అది ఇంపార్టెంట్. అక్కడి నుంచి మీ ఫీలింగ్స్ డిసైడ్ అవుతాయి, అక్కడి నుంచి మీ బిహేవియర్ డిసైడ్ అవుతుంది, అక్కడి నుంచి మీ బిలీఫ్ డిసైడ్ అవుతుంది. దిస్ ఈస్ ద మెకానిజం బిహైండ్ ద క్రియేషన్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్. ఓకే. మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి పనిలోని కూడాను మన బిలీఫ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూనే ఉంటుంది. దట్ వాట్ వి ఆర్ థాట్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. మీరేం ఆలోచించారు కాదు, మీరు ఆ ఆలోచనకి ఏ మీనింగ్ ఇచ్చారు, ఏ దృక్పథంతో చూశారు, అది డిసైడ్ చేస్తుంది మీరు ఎలాంటి ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఈ మీనింగ్ ప్లస్ ఆ ఫీలింగ్స్ డిసైడ్ చేస్తాయి మీ ప్రవర్తన ఎలా ఉండబోతుంది అనేది. ఓకే. ఆ ప్రవర్తన రిపీటెడ్గా చేస్తూ ఆ ప్రవర్తన చుట్టూ ఒక అలవాటుగా డెవలప్ అయ్యి ఆ అలవాటు ప్లస్ ఈ బిహేవియర్ ప్లస్ ఈ మీనింగ్ ప్లస్ ఈ ఫీలింగ్స్ మొత్తం కలిపి మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్గా మారిపోయింది.